హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కౌముదికి చిత్రంగా. లాస్ట్ వీడియోలో మనం క్యాచరింగ్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో అందరూ కంపల్సరీగా తెలుసుకోవాల్సిన చెక్ గురించి, అలానే చెక్ మేట్ గురించి తెలుసుకుందాం. చెక్ అంటే పర్సనల్ పీసెస్ రాజును అటాక్ చేస్తున్నప్పుడు రాజు మూవ్ అవడానికి వేరే ప్లేస్ ఖాళీగా ఉంది, రాజు మూవ్ అవ్వగలిగితే రాజుని అటాక్ చేసినా దాన్ని చెక్ అంటారు. ఒకవేళ మన రాజుని అటాక్ చేసేటప్పుడు మన రాజుకి వేరే స్క్వేర్స్ లేకపోవడం, లేదా అటాక్ చేసుకున్న పీసెస్ ని మనం క్యాప్చర్ చేయలేకపోతే దాన్ని చెక్ మేట్ అంటారు. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చాలా షార్టెస్ట్ చెక్ మేట్ అనమాట. ఫస్ట్ వైట్ ప్లేయర్ E4, నెక్స్ట్ బ్లాక్ ప్లేయర్ E5, నెక్స్ట్ వైట్ ప్లేయర్ బిషప్ టు C4. ఇప్పుడు బ్లాక్ ప్లేయర్ నైట్ టు C6, క్వీన్ టు F3. ఇప్పుడు అపోనెంట్ కనుక ర్యాండమ్ గా ఏదో ఒక పీస్ మూవ్ చేస్తే కనుక ఇట్స్ ఏ చెక్ మేట్. మనం చెక్ మేట్ ని హ్యాష్ తో డిక్లేర్ చేస్తాం. లైక్ క్వీన్ అనేది F1 ని క్యాప్చర్ చేస్తూ చెక్ మేట్ చేసింది. సో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తానికి క్వీన్ క్యూ క్యాప్చర్ చేసిందని క్రాస్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. ఏ స్క్వేర్ కి వెళ్ళి చెక్ మేట్ చెప్తుందో ఆ స్క్వేర్ F7 ఫైనల్ గా హ్యాష్ అలాగా మనం డిస్ప్లే చేస్తాం, లేకపోతే అలాగా నోట్ చేస్తాం. ఇది చెక్ మేట్. ఇప్పుడు చెక్ అంటే ఈ పాన్ బదులు క్వీన్ మూవ్ అయింది. ఇప్పుడు చెక్ చెప్తే అపోనెంట్ కి మన పీస్ ని క్యాప్చర్ చేయడానికి ప్లేస్, అపోనెంట్ కి మన పీస్ ని క్యాప్చర్ చేస్తానికి అవైలబిలిటీ ఉంది. సో ఇట్స్ ఎ చెక్, నాట్ చెక్ మేట్. ఇట్లా క్యాప్చర్ చేస్తే మనం కూడా తిరిగి క్యాప్చర్ చేస్తూ అపోనెంట్ పీస్ కి మూవ్ అయ్యే ఆపర్చునిటీ క్రియేట్ అయింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ చెక్. చెక్ ని మనం నొటేషన్ లో ప్లస్ సింబల్ తోను, చెక్ మేట్ హ్యాష్ సింబల్ తోను డినోట్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.